జంపన్న చారిటబుల్ ట్రస్ట్ ప్రారంభం. సామాజిక సేవలో స్వచ్ఛంద సంస్థలు ముందుండాలి. ముఖ్య అతిథిగా డాక్టర్ ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్. సామాజిక సేవలో స్వచ్ఛంద సంస్థలు ముందుండి యువత, మహిళలకు స్వయం ఉపాధి పొందేలా కృషి చేయాలని భారత రాష్ట్ర సమితి రాష్ట్ర నాయకులు డాక్టర్ ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ అన్నారు. సోమవారం ములుగు జిల్లా కేంద్రంలోని భరోసా నాయకులు బుక్యా జంపన్న ఆధ్వర్యంలో ఏర్పాటు జంపన్న చారిటబుల్ ట్రస్ట్ ప్రారంభోత్సవానికి ముఖ్య అతిథిగా హాజరై మాట్లాడారు. యువత, మహిళలు తమ కాళ్ల మీద తాము నిలబడేలా ప్రత్యేక ప్రణాళికలు రూపొందించి వారిని స్వశక్తితో ఎదిగేలా శిక్షణ ఇచ్చి స్వయం ఉపాధి పొందేలా చేయాలని కోరారు. ప్రజా సమస్యలపై స్పందించి పరిష్కరించాలన్నారు. ట్రస్ట్ ద్వారా సమాజ సేవా కార్యక్రమాలు చేపట్టి కుల, మతాలు ప్రాతిపదికగా ప్రజలు సేవలందించాలని కోరారు. రాబోయే కాలంలో చారిటబుల్ ట్రస్ట్ ద్వారా మరెన్నో సేవా కార్యక్రమాలు నిర్వహించాలని కోరారు. అంతకుముందు ఆర్టీసీ బస్టాండ్ వద్ద డాక్టర్ బిఆర్ఎస్ అంబేద్కర్ విగ్రహానికి పూలమాల వేసి నివాళులర్పించారు. అనంతరం వికలాంగుడైన బాలుకు ట్రైమోటార్ సైకిల్ ఉచితంగా పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో భరోసా రాష్ట్ర నాయకులు ఏనుగు రాకేష్ రెడ్డి, సేవలాల్ సేన రాష్ట్ర అధ్యక్షులు రాంబాబు నాయక్, ఉపాధ్యక్షులు పోరిక రాహుల్ నాయక్, సేవలాల్ విద్యార్థి సేన రాష్ట్ర అధ్యక్షులు గూగులోత్ సంతోష్ నాయక్ తదితరులు పాల్గొన్నారు. అనంతరం గట్టమ్మ ఆలయ సందర్శన డాక్టర్ ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ ములుగు జిల్లా కేంద్రం సమీపంలోని గట్టమ్మ ఆలయం వద్ద అమ్మవారిని దర్శించుకొని ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా భరోసా నాయకులు, ఆదివాసీ నాయక పూజారులు వారి సంస్కృతి సాంప్రదాయాలతో ఘన స్వాగతం పలికారు.